హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎండాల్లోనే మంచి వ్యూని చూపించడానికి మేమైతే కొండలెక్కేస్తున్నాం అనమాట. కొండలెక్కి మీకు మంచి వ్యూని చూపించడానికి వెళ్తున్నాం. సో ఆ వ్యూ చూడాలంటే మేము అక్కడికి ఎలా వెళ్తున్నామో చూడాలి. సో మరి చూస్తారా ఎలా వెళ్తున్నాం అనేది. సో ఫస్ట్ ఆ కొండకి వెళ్ళాము. ముందు కొండకి జాగ్రత్త ఎక్కాలి. నేనైతే సక్సెస్ఫుల్గా కొండపైకి ఎక్కేసాను, కానీ మా ఫ్రెండ్ ఎక్కుతున్నాడు. అక్కడ ఎలా ఉందంటే ఏ రాయి మీద జారిపోతుందో తెలీదు, చాలా దారుణంగా ఉంది. సో దానివల్ల మేమైతే కొంచెం కేర్ఫుల్గా పైకి ఎక్కాం. సో వాడు కూడా సక్సెస్ఫుల్గా పైకి వచ్చాడు. కానీ ఎక్కిన తర్వాత ట్విస్ట్ ఏంటంటే ముందు నుంచి బైక్ వచ్చే రూట్ ఉంది. సో ఇంతకుముందు అక్కడికి వచ్చాను, బట్ ఇక్కడ రోడ్ వేయడం వల్ల మనకి తెలియలేదు ఎలా వచ్చాం అనేది. సో అక్కడ నుంచి రోడ్ ఏదో ఉంది, అది మనం తెలియక మనం ఏం చేసామంటే బైక్ ఇక్కడ ఆపేసి పైకి ఎక్కేసాం. సో ఫ్రెండ్స్, మొత్తానికి మనం అయితే కొండ మీదకి వచ్చాం అనమాట. సో ఈ కొండ మీద నుంచి మనం డ్రోన్ మీద చూద్దాం అండ్ అలానే వ్యూ చూద్దాం, నార్మల్ వ్యూ ఎలా ఉందనేది. ఎండాడ చాలా ఫాస్ట్ డెవలప్ అయింది. సో ఈ ఎండాన్ని మీకు చూపించాలంటే ఒక కొండ ఎక్కేసిందే. కొండ సక్సెస్ఫుల్గా ఎక్కాం. కొండపైన ఎండాడ వాస్తవం ఉంటుంది, చూసేద్దాం. ఈ కొండ మీదకి వెళ్తే మనకి మంచి వ్యూ కనబడుతుంది ఎండాడిది. ఇంకా అలానే మన బీచ్ ఉంది కదా, బీచ్ రోడ్ కనబడుతుంది. అలా ఇస్కాన్ టెంపుల్ కనబడుతుంది. ఇంకా మనం చూసుకోవచ్చు కొన్ని బిల్డింగ్స్ కనబడతాయి, హై రైజ్డ్ బిల్డింగ్స్ చాలా చాలా బాగా కనబడతాయి. సో మీరు చూడొచ్చు ఇక్కడ మనకి అక్కడ ఒక టెంపుల్లా కనిపిస్తుంది. ఆ టెంపులే మనకి ఇస్కాన్ టెంపుల్ అనమాట. కంప్లీట్ అయిందంటే చాలా చాలా బాగుంటుంది. నేను జూమ్ చేస్తాను. సో జూమ్ చేస్తే మీకు క్లియర్ కనబడుతుంది. బట్ అక్కడికి వెళ్తే మనకి నేకెడ్ అయితే చూస్తే బాగా కనబడుతుంది. బట్ ఇది కెమెరా కదా, జూమ్ చేయాలి. సో ఇంకా మనం ముందుకు వెళ్తున్న కొద్దీ ఎలా అంటే గాలి చాలా పెరిగిపోయింది. ఈ గాలిలో డ్రోన్ ఎగరడం అంటే అది సాహసం అనే చెప్పాలి. అండ్ అందులోని మనం నెబ్బగలం ఈ డ్రోన్ ఎగరడంలో. మనకేం తెలియదు డ్రోన్ గురించి. సో అయినా పర్లేదు, రిస్క్ తీసుకుని డ్రోన్ ఎగరదని ఫిక్స్ అయ్యాను అనమాట. సో మరి చూద్దాం ఎలా ఉంటుందో, మరి డ్రోన్ ఎలా ఎగరేస్తామో అండ్ డ్రోన్ వ్యూస్ ఎలా వస్తాయి అనేది మాకు కూడా తెలియదు. సో చూద్దాం, ట్రై చేద్దాం. అండ్ పైకి వచ్చిన తర్వాత ఇలా ఉంటా చూసుకోండి. ఎవరైనా చూసుకొని వెళ్ళిపోయారో అలా కిందకి వెళ్ళిపోతారు. కిందకి వెళ్ళిన తర్వాత చెప్పలే ఏం జరుగుతుంది అనేది. అండ్ ఈ బిల్డింగ్స్ చూసారు కదా, చాలా బాగున్నాయి. ఇదే మనం డ్రోన్ వ్యూలో చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. నేను డ్రోన్ ఎగరేయగానే చాలా గాలి వేసింది. ఆ గాలికి డ్రోన్ అటు ఇటు అవుతుంది. సో నేను వెంటనే దాన్ని పైకి ఎలా పంపిస్తాను. పైకి వెళ్ళగానే ఇంకా మొత్తం రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే డ్రోన్ ఎలా ఊగుతుందో మీకే తెలుస్తుంది. బట్ అయినా కూడా డ్రోన్ చాలా బాగుంది. ఈ డ్రోన్ ఉండడం వల్ల మనం మంచి వ్యూస్ చూడగలుగుతున్నాం అనమాట. అండ్ ఆ వ్యూస్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ వస్తుంది. అండ్ ఇది ఫస్ట్ తీసిన వీడియో. ఇది ఎంత అంటే మనకి 2 minutes ఫస్ట్ తీసిన వీడియో. ఆ 2 minutes వీడియో మీరు చూడొచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ 7 minutes వీడియో తీసాను. అంతా పెట్టలేదు, క్రాప్ చేసి చిన్న ముక్కలుగా పెట్టాను అనమాట. చాలా బాగుంటుంది డ్రోన్ వ్యూ అయితే, మీరే చూడండి. అండ్ ఇంకా మీరు చూసుకోవచ్చు ఆ డ్రోన్ కవర్ చేయడానికి మా హార్ట్లు చూసారా ఎలా అవుతుందంటే అలా అవుతుంది. చెట్లు కూడా చాలా గట్టిగా ఊగుతున్నాయి. అండ్ నేనైతే చాలా చాలా ట్రై చేశాను అనమాట. అండ్ ఫస్ట్ టైం కదా డ్రోన్ ఎగరడం. అండ్ ఈ పిక్ మాత్రం చాలా బాగా వచ్చింది, నాకు చాలా నచ్చింది. అందుకే పాస్ పెట్టాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ డ్రోన్ మొత్తానికి మేమైతే ఎగరేసాం కదా ఫస్ట్ టైం. సో మేమైతే డ్రోన్ ల్యాండ్ చేసాం అనమాట. ఇప్పుడు మీకు డ్రోన్ వ్యూ ఎలా ఉంటుందనేది నేను చూపిస్తాం. సో లెట్స్ స్టార్ట్ మరి. సో మనం స్టార్ట్ చేసిన తర్వాత ఆ డ్రోన్ అలా పైకి పంపించాం కదా, పైకి పంపించిన తర్వాత వ్యూ అయితే ఎలా ఉంది, అదిరిపోయింది కదా. ఆ డ్రోన్ అంతలో ఊగుతున్నా కూడా ఇంత బెస్ట్ వ్యూ వచ్చిందంటే నేనైతే షాక్ అయిపోయాను ఈ విజువల్ చూసి. యాక్చువల్గా నా మొబైల్లో చూస్తే నార్మల్గా వచ్చింది, బట్ ల్యాప్టాప్లో పెట్టి చూస్తే వచ్చింది భయ్యా ఓ రేంజ్లో మనకి క్లారిటీ వచ్చింది. చాలా బాగా వచ్చింది అనమాట క్లారిటీ అయితే. అండ్ కెమెరా కూడా చాలా బాగుంది. సో మీరు చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రంట్ వ్యూ అయితే అదిరిపోయింది, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇంకా లెఫ్ట్లో చూస్తే బీచ్ ఉంది. బీచ్ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది మేము వెళ్ళిన రోజు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫ్రంట్ అయితే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు. అండ్ ఫ్యూచర్లో ఈ ప్లేస్ చెప్తున్నాను, ఇలా అయితే ఖచ్చితంగా ఉండదు. ఇంకా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ వస్తాయి ఇక్కడ. ఆ బిల్డింగ్స్ వచ్చేసరికి మనకి ఈ కొండ మీద నుంచి కూడా బిల్డింగ్స్ కనబడేమో. చూద్దాం మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో. అండ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎండ ఎంతలో డెవలప్ అవుతుందని.
బట్ డెవలప్ అయింది, ఇంకా డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీరు చూసారు కదా, నాకు ఒక మంచి ఫోటో వచ్చింది, క్లిక్ వచ్చింది కదా, పాస్ పెట్టాను, అప్పుడే మనోడు వీడియో తీస్తున్నాడు. అండ్ అది డ్రోన్లో రికార్డ్ అయింది. సో మేమైతే చాలా కష్టపడ్డాం భయ్య డ్రోన్ ల్యాండ్ చేయడానికి. ఎందుకంటే అదంతా కూడా ఇర్రెగ్యులర్ సర్ఫేస్ అనమాట. ఆ సర్ఫేస్ మీద మనం ల్యాండ్ చేసామంటే ఏ రాయైనా ఫ్యాన్ తగిలిందంటే ఫ్యాన్ రైక్ ఖచ్చితంగా ఇరిగిపోద్ది, ఎందుకంటే రాయి స్ట్రాంగ్గా ఉంటుంది కదా. సో సెకండ్ టైం మేము ఎగరేస్తున్నాం. సెకండ్ టైం ఎగరేస్తున్నప్పుడు మీరు డ్రోన్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. సెకండ్ టైం మాత్రం మీరు డ్రోన్ వ్యూని మ్యూజిక్తో ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే నేను ఏం మాట్లాడను, జస్ట్ మీకు వ్యూ చూపిస్తాను. అండ్ ఎండాడ వ్యూ డ్రోన్ వ్యూతో చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఆకాశంలో డ్రోన్ చాలా బాగా కనబడుతుంది నాకైతే. మీకు ఎలా కనిపిస్తుంది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోని షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ మీకు డ్రోన్ వ్యూని ఖచ్చితంగా చూపిస్తాను ఎలా ఎగరేసాం అనేది. సో మరి చూడండి. అండ్ ఇక్కడ నేను చూసుకోవచ్చు డ్రోన్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, మంచి వ్యూస్ నాకు ఇచ్చినందుకు. అండ్ ఇంత కష్టపడుతుంది డ్రోన్, చూసారు కదా, అటుగి మొత్తానికి ఏదోలా మనకి మంచి వ్యూతో ఇచ్చింది. సో మనం లేట్ చేయకుండా ఇంకా డ్రోన్ వ్యూని మ్యూజిక్తో ఎంజాయ్ చేద్దాం. చలో మరిక, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనైతే ఫైనల్గా డ్రోన్ వ్యూని చాలా చాలా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా వాయిస్కి నేను మాట్లాడే మాటలకి అస్సలు సింక్ అవ్వదు, ఎందుకంటే మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఫుల్ గాలి వేస్తుంది.
మీరే నేను మాట్లాడే మాటలు వినండి, మీకే అర్థమవుతుంది గాలి ఎలా వేస్తుందో. అలా రావటం వల్ల ఏంటంటే డ్రోన్ చూసారు కదా గాలి ఎలా వేస్తుందో. సో ఇంత గాలిలో మనం వాయిస్ రికార్డ్ చేయడం ఏమైందంటే ఫుల్ వాయిస్ మీకు డిస్టర్బెన్స్గా ఉంది. ఆ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల మనం మ్యూట్ చేసి మళ్ళీ మాట్లాడుతున్నాం అనమాట. మనం చెప్పేది ఏం కాదండి, మనం డ్రోన్ ఫస్ట్ టైం ఎగరేసాం. అండ్ మీకు ఈ డ్రోన్ వ్యూస్ ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి ముఖ్యంగా. అండ్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్ ముందుకు వస్తాను. ప్రతిరోజు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, అంటే ప్రతిరోజు చేయక్కర్లేదు, ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు, ప్రతిరోజు పెట్టే వీడియో చూడండి చాలు. అండ్ ఎవ్రీడే 10 o'clock ఖచ్చితంగా నేను వ్లాగ్ పెట్టని ట్రై చేస్తాను. ట్రై కాదని ఖచ్చితంగా పెడతాను. రేపటి నుంచి మనం వెళ్ళాం కదా, పెద్ద టూర్ వెళ్ళాం కదా, ఆ టూర్ వ్లాగ్స్ రాబోతున్నాయి. సో ఆ వ్లాగ్స్ మీరు ఎవ్రీడే 10 o'clock వచ్చి నా ఛానల్లో చూడండి. చూసి ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. సో అప్పుడు నాకు ఇంకా వీడియో చేయాలన్న ఎగ్జైట్మెంట్ పెరుగుతుందన్నమాట. కొత్తగా వీడియోస్ చేస్తాను, ఇంకా చాలా చాలా సూపర్గా వీడియోస్ చేస్తాను అనమాట. సో మీరు సపోర్ట్ చేయండి. మీకు మంచి వ్యూస్, ఇంకా మంచి ప్లేసెస్, తర్వాత మీకు తెలియని విషయాలను తెలిసేట్టుగా చేస్తాను. సో మరి అంతకుమించి నేను చెప్పేదేం లేదు. మీ సపోర్ట్ ఉంటే మంచి వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి, తర్వాత లైక్ చేసేయండి మర్చిపోకండి. అండ్ షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్. గుడ్ నైట్.